పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశంలో భాగంగా వస్తున్నారు. కానీ రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దాదాపు 4 లక్షల పైబడి 4 లక్షల కోట్ల పైబడి డైరెక్ట్ జనాలకు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సరాసరిగా ప్రజలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి లేరన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం పుట్టినప్పటి నుండి దాదాపు 34,000 పోస్టులు ఫిలప్ చేస్తే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 34,000 పోస్టులు ఫిలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4.5 సంవత్సరంలోనే దాదాపు 2,07,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండమైనటువంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మరొకసారి ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఈసారి సరైనటువంటి అభ్యర్థులను నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలిచాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాన్ని దీన్ని ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాండిడేట్ దొరకలేదు ఇంకోటి అంటున్నారు. క్యాండిడేట్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ టికెట్ ఇస్తామంటే బ్రహ్మాండంగా కాసుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము వద్దనుకొని మేము వదిలించుకున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కాసుకొని చేరుకుంటా అంటే వాళ్ళు ఏదో పెద్దగా తెలుగుదేశం పార్టీ పుంజుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ అయినట్టు చెప్పుకుంటున్నారు. అలాంటి సందేహమే అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 2024లో గవర్నమెంట్ వస్తుంది. దీంట్లో సందేశం పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. నా కళ్యాణదుర్గంలో మీరు రేస్లో ఉన్నారనేసి సమాచారం. 100% ఉంటాను. నేను రేస్లో లేకుండా ఎందుకుంటా? నేను రేస్లో ఉన్నాను కూడా. గతంలో 2004లో ఎస్సీ నియోజకవర్గం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారితో నేనే చెప్పి ఉమాదేవి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. 2009 వచ్చేటప్పటికి నేను ఫుల్ ఫామ్గా పార్టీ క్యాండిడేట్గా పార్టీ టికెట్లో ముందు ప్లేస్లో ఉన్నాను. నేను ముందు ప్లేస్లో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి గారు అక్కడ బైపర్కేషన్లో ఎస్సీ నియోజకవర్గం అయింది కాబట్టి మనకు అప్పుడు సీనియర్ లీడర్గా రాజశేఖర రెడ్డి గారి సహచర మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ సహచర మంత్రి ఒకవేళ హిందూపూరు లేక రాయదుర్గం ఇస్తే ఆ ప్రాంతాల్లో ఓడిపోతారు, నమ్మకంగా పనిచేసే వాళ్ళు లేరు, నువ్వైతే నమ్మకంగా పనిచేస్తావని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కూర్చోబెట్టి జగన్ గారి సమక్షంలోనే కూర్చోబెట్టి చెప్పడం వల్ల రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయకూడదనే ఉద్దేశంలో భాగంగా ఖచ్చితంగా నేను గెలిపించుకొని వస్తానని చెప్పి గెలిపించిన మాట వాస్తవం. 2014 వచ్చేటప్పటికి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించి అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఆ టైంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంలో భాగంగా సైలెంట్గా ఉన్న మాట వాస్తవం. కానీ 2019 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా సీఎం కావాలి, ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వేచ్ఛగా వదిలిపెట్టాలి, ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా 19లో కూడా నేను టికెట్ అడగకుండా ఆయన చెప్పిన క్యాండిడేట్ అనే కళ్యాణదుర్గం గెలిపించినాం, పెనుగొండ గెలిపించినాం, జిల్లాలో 4-5 నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేసినా తిరిగిన చోటలో గెలిచినారు. కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 2024లో ఖచ్చితంగా నాకు టికెట్ కావాలని నేను కోరుకుంటున్నాను. దాంట్లో సందేశం ఉంచాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ బయోడేటా ఇచ్చినాం, సజ్జల గారికి చెప్పినాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెప్పినాం, అందరికీ చెప్పినాం, లీడర్లకు చెప్పినాం. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా నాకు వస్తుందని నమ్మకం అయితే నాకు ఉంది. థ్యాంక్ యూ. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఉన్నాయి అంటున్నారు కదా, దాని మీద ఇప్పుడుండే సిట్టింగ్ మెరుగైనటువంటి అభ్యర్థుల చోటు ఇచ్చుకోకుండా ఇవ్వాల్సిందే, తప్పదు. ఏం సిట్టింగ్ అభ్యర్థులకి ఎందుకు అనుకుంటున్నారు? ఇచ్చే చోట ఇస్తారు, ఇవ్వని చోట ఇవ్వరు. ఇవ్వని చోట ఇవ్వని చోట ఒకవేళ ఎక్కడ సిట్టింగ్ ఇవ్వాలనుకున్నా ఎక్కడ ఇచ్చినా కూడా నాకైతే క్యాండిడేట్గా నేను ఉండాలని నేను కోరుకుంటున్నా. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలవడానికి కృషి చేసినటువంటి వ్యక్తిని నేను. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రమాణంగా పనిచేసిన వ్యక్తిని నేను. ప్రజలకు